దివంగత నేత సాయన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు మన మధ్య లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు కంటోన్మెంట్ ప్రజలకు మరి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. గడిచిన 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు వారితో మమేకమై అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను అన్నటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వడమే కాకుండా నిరంతరం ప్రజాసేవలో మునిగిపోయినటువంటి వ్యక్తి. వారు మనం మరణించినప్పటికీ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా నాయకులు కార్యకర్తలు నిరంతరంగా వారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భాలను పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం. ఈరోజు నాయకులు కార్యకర్తల మధ్యన మా చిన్నారులు ఇక్కడ చదువుకునేటువంటి అమ్మాయిలందరూ ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం. కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు సాయన్నని ఎవరు మర్చిపోలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ అంటే మనందరికీ తెలుసు, నిరంతరంగా అనేకమైనటువంటి సమస్యల మధ్యన సతమతమవుతున్నటువంటి నియోజకవర్గం ఇది. బట్ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎవరు కూడా జాగ్రత్తగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సాయన్న గారి నేతృత్వంలో ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కట్టడం కానివ్వండి, మంచినీటి సమస్య పరిష్కారం కానివ్వండి, సివరేజ్ సమస్య పరిష్కారం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలకు వారు పరిష్కారం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నడిపొట్టున పక్కనే బేగంపేట ఎయిర్పోర్ట్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో 12, 14, 16 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తుంది. కానీ వారి యొక్క చేసిన కృషి వలన ఈరోజు నీటి దాహర్తిని తీర్చడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలకు వారి పరిష్కారం చేసినారు. తప్పకుండా ఈ ప్రజలు మీరు ఎక్కడున్నా కానీ స్మరించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.